వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే గ్రేటర్ వరంగల్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనోత్సవం కోసం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 22 చెరువుల దగ్గర ఏర్పాట్లు చేశారు. వరంగల్లో 14 క్రేన్లు, అదేవిధంగా హన్మకొండలో 18 క్రేన్లతో పాటు తెప్పలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పెద్ద వినాయకులను, భారీ విగ్రహాలను చిన్న వడ్డేపల్లి చెరువుకు, అదేవిధంగా మిగతా విగ్రహాలను ఇతర చెరువులకు అయితే తరలిస్తున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ పరిధిలో శోభయాత్ర అయితే ఘనంగా జరుగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇక నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి భద్రత కూడా మనం చూసినట్టయితే 2100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో 9 డీసీపీలు, 2 అదనపు డీసీపీలతో పాటు 15 మంది ఏసీపీలు, 53 మంది సిఐలు, 70 మంది ఎస్ఐలు సహా మిగతా పోలీస్ సిబ్బంది అయితే బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇవాళ నుంచి 7వ తేదీ వరకు నిమజ్జనోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు కూడా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, అదేవిధంగా ట్రాఫిక్ మళ్లింపులను సిపి సంప్రీత్ సింగ్ అయితే ఇప్పటికే సూచించారు. ఆయా మార్గాలకు సంబంధించినటువంటి మ్యాప్ను కూడా విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను ఎత్తివేయాలని, దాంతోపాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధానంగా మొగుళ్లపల్లిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం నుంచి మొగుళ్లపల్లి చౌరస్తా వరకు ఈ ర్యాలీ అయితే కొనసాగింది. అనంతరం ర్యాలీ అయిపోయిన తర్వాత అక్కడ చౌరస్తాలో రోడ్డుపైన బైఠాయించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు.